హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో నేను బర్త్డేస్కి చిన్న చిన్న కిటీ పార్టీస్కి రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలో, ఎలా ప్లాన్ చేయాలో ఒక క్రియేటివ్ థాట్ని మేము ముందుంచబోతున్నాను. ఈరోజు అయితే మా పాప బర్త్డే అనమాట. తన హ్యాండ్స్తో తను రిటర్న్ గిఫ్ట్స్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. అయితే దీనికోసం తను పేపర్ గ్లాసెస్ తీసుకున్న తర్వాత పైన ఎడ్జెస్ని మనం సీజర్తో కట్ చేసేసేయాలి. చేసిన తర్వాత అందులో ఒక 2 చాక్లెట్స్ అలా వేసేసింది. ఇక్కడ మీ ఇష్టం అనమాట. మీరు ఏదైతే రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వాలి అని అనుకుంటారో మీరు ప్రిఫర్ చేసిన ఐటెంని ఆ గ్లాస్లో వేసేసేయండి. వేసిన తర్వాత ఇట్లా మంచిగా క్లోజ్ చేయాలి. నారోగా క్లోజ్ చేసేసి మనం పైన ఏదైతే ఎడ్జ్ని కట్ చేస్తామో దాన్ని పెట్టిన తర్వాత ఇట్లా స్టాప్లర్తో పిన్స్ చేసేయాలన్నమాట. పిన్ చేసేసి ఎడ్జెస్ని క్లోజ్ చేయాలి. ఎడ్జెస్ 2 సైడ్స్ పిన్స్తో క్లోజ్ చేసిన తర్వాత సెంటర్లో కూడా స్టాప్లర్తో ఒక పిన్ వేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రియేటివ్గా ఉండే రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా మనం పిల్లలతో క్రియేటివ్గా ముందు నుంచి వెళ్ళి వాళ్ళలో కొన్ని థాట్స్ అనేవి మనము పెడుతూ ఉండాలన్నమాట. అప్పుడు రేపు ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి తోచినంత, వాళ్ళకి సాయం చేయగలిగినంత వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించి రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇలా అయితే మా పిల్లలు వాళ్ళ హ్యాండ్స్తోనే వాళ్ళ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో వేసింది ఏం లేదు, 2 చాక్లెట్స్, ఒక థ్యాంక్ యూ కార్డ్ వేసేసారనమాట. మీరు కూడా నచ్చితే ఈ ఐడియాని ఒకసారి చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్